సినిమా బాగుందండి. సినిమా చాలా బాగుంది. ఎక్కడ సినిమా బోర్ అనిపించదు. ముఖ్యంగా ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఇది ఇప్పుడు ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైన సినిమా. ఎందుకంటే ప్రకృతిలో ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. మనకు తెలిసిన విషయమే అయినా మనం పెద్దగా పట్టించుకోం. మన సమస్యలు, మన కుటుంబ సమస్యలు వీటి మీదనే ప్రాధాన్యత ఇస్తాం కానీ మరి నేచర్ మనకి ఎన్నో ఇచ్చింది. ప్రకృతి లేకుండా మన ప్రకృతితోనే మమేకమై జీస్తున్నాం. అట్లాంటి ప్రకృతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రకృతిని ఈ రోజు స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడుకుంటున్నాం. ఇక్కడ పచ్చని అడవుల స్థానంలో ఇవాళ అవన్నీ హరించిపోయి వాటి స్థానంలో పరిశ్రమలు వస్తున్నాయి. మరి పరిశ్రమల వల్ల అనేక రసాయనాలు గాల్లోకి విడుదలై విషపూరితమైన వాయువులు పీల్చుకుని ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ అంశాన్ని డైరెక్టర్ చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. వారి ప్రయత్నానికి నిజంగా అభినందించాలి. కాబట్టి అందరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాల్సిన అవసరం ఉంది. అనసూయ గారు ఎలా ఉంది అసలు క్యారెక్టర్ గానీ? అనసూయకి ఈ సినిమా చాలా ప్లస్ అండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఆమెను ఒక కొత్త కోణంలో చూపెట్టిండ్రు. ఇప్పటి వరకు మనం అనసూయను చూసిన తీరు వేరు, ఈ సినిమాలో డైరెక్టర్ చూపెట్టిన విధానం వేరు. తప్పకుండా ఈ సినిమా అనసూయకు ప్లస్ అవుతుంది. ఆమె మీద అభిమానుల్లో గౌరవం పెరుగుతుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అతని క్యారెక్టర్ ఇంకా సూపర్ అండి. చాలా హుందాగా, చాలా గౌరవంగా చూపెట్టిండ్రు. ఒక మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఇందులో జగపతి బాబు కనిపిస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్ గా చాలా పవర్ఫుల్ రోల్ ఇచ్చిండ్రు జగపతి బాబు గారికి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మీకు బాగా నచ్చింది అంటే స్టోరీ అంటే సబ్జెక్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్, అవసరమైన సబ్జెక్ట్. ఇందులో ఎట్లాంటి ఈ సినిమాలో వల్గారిటీ ఉండదు, బూతు లేదు, డైలాగ్స్ లేవు, అనవసరమైన ఫైట్స్ ఉండవు. సినిమా కోసము డాన్సులు, హీరోయిన్లు ఎక్స్పోజ్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. చాలా క్లాస్ గా సినిమా ఏదైతే సమాజానికి అవసరమో ఆ అంశాలే ఇందులో ఉంటాయి. దాన్ని సినిమా ప్రేక్షకులకు చెప్పించడానికి డైరెక్టర్ కొంచెము ఎలిమెంట్స్ అన్ని వాడినరు. క్రైమ్, థ్రిల్లర్, ఇవన్నీ సస్పెన్స్, ఇవన్నీ వాటిని బేస్ చేసుకుని సినిమా తీసిండ్రు. అతని ప్రయత్నానికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఒక మాటలో ప్రేక్షకులకు ఏం చెప్తారు? తప్పకుండా చూడాల్సిన సినిమా అండి. అన్ని మనం బయట ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ ఇది మన జీవితం, మనల్ని బ్రతుకు నిలబెట్టే సినిమా. మనం ఒక్క నిమిషం గాలి లేకుండా ఒక నిమిషం కూడా ఊపిరి పీల్చుకోలేం. అట్లాంటి ఒక బ్రతుకు గురించి చెప్పే సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఇట్లాంటి సినిమాలు చూడాలి. నేను కోరుకునేది అదే, ప్రతి మనిషికి ఈ సినిమా రీచ్ కావాలి, అందరూ చూడాలి. థ్యాంక్ యూ అండి. నేను చేసిన సినిమా గురించి మనం గొప్పగా చెప్పకూడదు, కానీ యాజ్ అన్ వేరే పాత్రలు కానీ కథ చూసిన తర్వాత ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ మోటివేషనల్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈ వీకెండ్ సింబా ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ ఫర్ ద ఫ్యామిలీ ఆడియన్స్. యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంది, మన దిల్రాజు గారు చెప్పినట్టు అలాగే ఉంది. తమిళ్లో చెప్పారు కదా అది, కానీ ఆయన హేళన చేయట్లేదు, సరదాగా చెప్తున్నాను. కానీ అమేజింగ్ ఫిల్మ్, మ్యూజిక్ నుంచి ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో వీకెండ్ మీకు టైం ఉంటే చూడాలనుకుంటే మంచి కాన్సెప్ట్ ఫిల్మ్ చూసే. అనసూయ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. షీఈస్ అ వర్సటైల్ యాక్టర్ గా ఇప్పుడు కేటగిరీలో వస్తున్నారు. ఆవిడ కూడా మంచి కాన్సెప్ట్ చూస్ చేస్తున్నారు. ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు చూస్తే మీరు చెప్పాలి ఎలా ఉందని. మన చేసిన ఆర్టిస్ట్ లో మనం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే, మీరు చేశారు కదా, ఈ మెయిన్ రీజన్ ఈ సినిమాలు చేయడానికి ఏం నచ్చి చేశారు? కాన్సెప్ట్ అండి. ఈ ఒక థీమ్ లైన్ ఏమైతే ఉందో, మన ప్రకృతి అండ్ సైఫై రెండు కలిసినప్పుడు ఎంత అద్భుతంగా ఒక ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సైఫై కాన్సెప్ట్ వచ్చింది. సో ఇలాంటి మంచి కాన్సెప్ట్ లోనే ఉండడం నా అదృష్టం. ప్రకృతి కాపాడాలని సినిమా చేశారు, కానీ బయట చాలా ప్లాస్టిక్ ఇలాంటి వాటితోటి చాలా నాశనం అయిపోతుంది. మీరు ఎంతవరకు నిర్మూలించడానికి ప్రయత్నిస్తారు? ఇప్పుడు నేను కూడా దీంట్లో ఒక సైకిల్లో ఒక భాగమే. ఒక శాండ్విచ్, ఒక ప్లాస్టిక్ తీసుకోవడము ఏంటంటే, గార్బేజ్ బిన్ లో మనం డ్రై వెట్ అండ్ వేస్ట్ వెట్ అనేది ఏదైతే ఉందో అవి సపరేట్ చేయాలి. ఇంట్లో నుంచినే మనం మొదలు పెట్టుకోవాలి. స్కూల్లో టీచర్స్ అందరూ చెప్తున్నారు, కానీ మా వంతు రెస్పాన్సిబిలిటీ సినిమా ద్వారా మేము నేర్చుకున్నామంటే, ఎవరైనా బర్త్డే కానీ పెళ్లి కానీ ఎవరైనా ఉంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక ముక్క ఇచ్చేయండి. అట్లీస్ట్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా ఆసక్తిగా ఉంటుంది అంతే. ఈ సినిమానికి ప్రేక్షకులు రావాలంటే ఏం చూసి రావాలి? మెయిన్ గా ఒక పాయింట్ లో చెప్పండి. ఓవరాల్ కాన్సెప్ట్ అండి. ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఏళ్ళ నుంచి రాలేదు. మంచి కాన్సెప్ట్, గ్రిప్పింగ్ ఉంది, టైట్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ అయితే ఊహించరు మీరు, సెకండ్ హాఫ్ కాన్సెప్ట్తో లెక్చర్ కొట్టినట్టు ఉండదు, కానీ మనకు అర్థమవుతుంది ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు అనేది. చాలా వయనాడులో ఆల్రెడీ కెలమిటీ చూసాం,
సో దానికి రిలేటెడ్గా మనం చెట్లు మనం కాపాడుకుంటే మనకు కూడా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సేఫ్గా ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎలాంటి సినిమా రాలేదు. చాలా కొత్తగా చెప్పాము. అందరూ దీనిలో ఉన్న ఆర్టిస్టులు మీరు అందరు పోస్టర్స్ మీద చూశారు, మీరు ట్రైలర్లో చూశారు. అందరు సీనియర్ ఆర్టిస్టులు. సంపత్ నంది గారు కథ రాశారు. సంపత్ నంది గారి సినిమాలు రచ్చ, బెంగాల్ టైగర్, సిటీ మార్, గౌతమ్ నంద ఎలాంటి సినిమాలు ఎలాంటి హిట్స్ ఇచ్చారో మీకు తెలుసు. ఆయన కథ రాశాడు, కొత్తగా రాశారు. ఈ సినిమా చాలా అందరూ నిన్న ఇవాళ మీరు అన్ని రకాలుగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. అంటే దీన్ని ఆదరించడం అనేది కాదు, ప్రకృతికి నుంచి మనం ఏం తీసుకుంటున్నాం, ప్రకృతికి మనం ఏమి ఇవ్వాలి అనే దాంతో నేను తీయడం జరిగింది. మనం అందరం కూడా సినిమాలో జగత్ బాబు గారిని చూసినప్పుడు సింబాలాగా కాకుండా మనం, మీరు, నేను అందరం ఒక సింబాలాగా తయారైపోయి ప్రకృతిని ప్రేమించుకుంటూ ప్రకృతికి మనము ఏం చేద్దాం అనేది, ప్రకృతిలో మీకు ఏది వీలైతే అది నా సినిమా చూసి నేను సినిమాలో వచ్చిన లాభాలు కూడా ప్రకృతికి సమాజానికి ఎంతో కొంత చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈరోజు నిన్న ఇవాళ తెలంగాణ సీఎం గారు ఒక సినిమా వాళ్ళ ద్వారా చెప్తే వింటారని చెప్పేసి ఆయన కూడా ఎంఏసార్ మూవీ ఫర్ సోషల్ రెస్పాన్స్ సెలబ్రేట్ చెప్తే వింటారని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. మేము ఈ టైంలో రావడం ఆనందంగా ఉంది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, చెట్లను కొట్టే సినిమాలు అలా ఇలా కాకుండా చెట్లను పెట్టేది చేయండి, మంచిది ఎంకరేజ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇవంతా మాకు ఆనందంగా ఉంది. ఈ టైంలో మా సినిమా జనాల దగ్గరికి వచ్చినందుకు, జనాలు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు వారికి హార్ట్ఫుల్గా థ్యాంక్ చెప్తున్నాను. అందరూ థియేటర్స్కి రండి, చూడండి. ఇలాంటి సినిమాలు చూస్తే నాలాగా ఇంకా కొందరు వస్తారు, సమాజానికి మేలు చేసే కొత్త కథలతో వస్తారు, కొత్త కథలు చెప్పడానికి ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇలాంటి కథలు ఉంటేనే నేను సమాజానికి ఏదైనా ఎంతో కొంత మెసేజ్ ఉన్న సబ్జెక్ట్స్ తోటి వస్తాను. అలాంటి సబ్జెక్ట్స్ ఉంటేనే తీస్తానని. థ్యాంక్ యూ వెరీ మచ్.